హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. అంటే మన వ్యూవర్స్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో ప్లీజ్ ఒక హంబుల్ రిక్వెస్ట్ లాగా కన్సిడర్ చేయండి. ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ బటన్ అయితే డెఫినెట్లీ ప్రెస్ చేయండి. సో ఇవాల్టి వ్లాగ్ మన వ్యూవర్స్ కొందరు అడిగారండి, నైట్ టైం రొటీన్ లాగా చూపెట్టండి అని. సో ఇవాల్టి వ్లాగ్ నైట్ నుంచి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ యాక్చువల్లీ ఏంటంటే 6 o'clockకి అలాగా మా అమ్మాయి చదువుకుంటూ కూర్చుంటుంది. 5:30 నుంచి తన స్టడీ టైం స్టార్ట్ అవుతుంది 7:30 వరకు. సో ఆ టైంలో నేను డిన్నర్ ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటే అవి చేసేసుకుంటూ ఉంటాను. సో దట్ తను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చదువుకుంటూ ఉంటుంది అండ్ నేను ఇక్కడ మానిటర్ చేసుకుంటూ ఉంటాను తన్ని. సో ఇక్కడ నేను సాంబార్కి పప్పు పెట్టేశానండి అండ్ పచ్చడి చేస్తున్నాను. నేను చింతపండుని ఏంటంటే ఇట్లాగా హాట్ వాటర్ వేసేసి సోక్ చేసుకుంటానండి. కొంచెమే సోక్ చేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే 1 week వరకు మనకి ఏం పెద్ద హ్యాసల్ ఉండదు. అండ్ 1 week వరకు ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేసుకుంటే ఈ పల్ప్ని మనం ఇట్లా పప్పుచారు ఏది చేసినా దీంట్లో యూస్ చేసుకోవచ్చు అండ్ బూజు పట్టదు. ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేసుకోవాలి. యూస్ చేసిన వెంటనే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా కన్వీనియంట్గా ఉందండి. ఎందుకంటే బాయిల్ చేసి అదంతా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. నాకు అంత టైం ఇన్వెస్ట్ చేయటం అయితే ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను ఇట్లాగా వాష్ చేసేసుకొని హాట్ వాటర్ పోసుకొని స్టోర్ చేసుకుంటే మాత్రం ఈజీగా ఉంటుందండి నా పని. అండ్ ఎవ్రీ వీక్ ఇలా చేసుకుంటూ ఉంటాను ఫ్రెష్గా. సో సైమల్టేనియస్లీ ఇక్కడ సాంబార్ చేసేస్తున్నాను అండ్ ఆల్సో పచ్చడి చేసేసాను, పల్లీ చట్నీ. ఇవాళ డిన్నర్కి దోశ కాదండి, ఇడ్లీ చేస్తున్నాను. అందుకని సాంబార్ చేస్తున్నాను అనమాట. జనరల్లీ మా ఇంట్లో ఇడ్లీ డిన్నర్కి తిన్నాము అంటే సాంబార్ అన్నది మస్ట్ అండ్ షుడ్ అండి. బ్రేక్ఫాస్ట్కి లేకపోయినా పర్లేదు కానీ డిన్నర్ టైంలో మాత్రం ఒక చట్నీ అండ్ సాంబార్ ఉండాలి. అందుకని ఇవాళ ఈ ఎలాబరేట్ ప్రొసీజర్స్ అన్నీ. లేకపోతే డిన్నర్ టైంలో నేను ఎక్కువగా కష్టపడనండి. నాకు మార్నింగ్ లేచిన వెంటనే ఎంత ఎనర్జీ ఉండి అన్ని పనులు చేయగలను, కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఎనర్జీ లెవెల్స్ కొంచెం డ్రాప్ అవుతూ ఉంటాయి. సో ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్ అండ్ జస్ట్ నాకు కామెంట్ చేసి కూడా చెప్పండి మీరు ఇఫ్ యు ఆర్ అ మార్నింగ్ పర్సన్ ఆర్ అన్ ఈవినింగ్ పర్సన్ అని కూడా. సో నేను ఇవన్నీ చేసేసి ఒక్కసారి కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతానండి. సాంబార్ పొయ్యి మీద పెట్టాను. సో మా అమ్మాయి చదువుకుంటుంది కాబట్టి కొంచెం మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ నేను స్నానం చేసి వచ్చి అప్పుడు ఇంకా తర్వాత మా వారు వచ్చినాక అప్పుడు ఇడ్లీలు పెడతానండి. లాస్ట్లో తన ఇంటికి వచ్చి తను ఫ్రెషన్ అప్ అయ్యి పూజ చేసుకునే లోపల నేను ఇడ్లీలు అయితే పెట్టేస్తాను. సో స్నానం చేసి వచ్చినాక కొంచెం ఇల్లంతా ధూపం అయితే వేసుకుంటానండి. నేను ఎవ్రీ డే ఇంట్లో ధూపం వేసుకోవటానికైతే నేను ట్రై చేస్తూ ఉంటానండి అండ్ రెగ్యులర్గా వేస్తాను కూడా. దీనివల్ల ఒకలాంటి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తూ ఉంటుంది అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈవినింగ్ టైమ్స్లో. అండ్ ఇప్పుడు ఇంకా శ్లోక స్నానం చేసి వచ్చేసిందండి. ఈ లోపల నేను దేవుడి సామాను అవన్నీ కడిగేసుకొని పక్కన పెడతాను. సో నాకు టైం ఉన్నప్పుడు నేను తుడుస్తాను, లేదా శ్లోకాకి ఇస్తాను తనని వైప్ చేయమని. కొంచెం విసుక్కుంటారండి పిల్లలు ఈ పనులు చెప్పినప్పుడు, కానీ వాళ్ళకు ఒక హ్యాబిట్ అన్నది అలవాటు చేయాలి. అండ్ నాకేంటి అంటే దేవుడి సామాన్ ఇట్లా వైప్ చేసినా కూడా పూజ చేసినట్టే అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. పిల్లల్ని వెళ్ళి రోజు దేవుడి దగ్గర కూర్చొని మంత్రాలు చదవమంటే చదవరు కదా, ఒక్క దండం పెట్టేసుకొని పక్కకు వస్తారు. సో ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ డివినిటీతో ఒక కనెక్షన్ వస్తుంది అన్నట్టు నేను అనుకుంటూ ఉంటానండి. అండ్ ఇవన్నీ పనులు అయిపోయినాక ఇంత లోపల మా వారు వచ్చారు. సో డిన్నర్ అయితే సర్వ్ చేసేసాను. ఇదండి మా సింపుల్ డిన్నర్ ఇవాళ.
అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ డే వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. సో పొద్దున్నే లేచి యాజ్ ఆల్వేస్ పూజ చేసేసుకొని నేను 5కి అట్లా లేస్తానండి. 4:45, 5 మధ్యలో లేస్తాను. అందుకని నాకు పూజ చేసుకునే టైం దొరుకుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ నాకు పూజ చేసుకొని దాని తర్వాత ఇంట్లో పనులకు దిగిపోయాము అంటే డే అంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటాము అనిపిస్తుందండి. అండ్ ఏ హ్యాబిట్ అయినా కొన్ని రోజులు కష్టంగా ఉంటుందండి, దాని తర్వాత బాడీకి ఆటోమేటిక్లీ అలవాటైపోతుంది. ఇప్పుడు నేను అలారం పెట్టుకొని కొన్ని రోజులు లేచిన ఆఫ్టర్ ఫ్యూ డేస్ మీ బాడీ వితౌట్ అలారం అదే టైంకి లేస్తుందండి. సో ఇది ప్రాక్టీస్ వల్ల వచ్చే పనే కానీ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ఇట్. బద్ధకం అన్నది కొంచెం వదులుచుకోవాలండి. ఆ బద్ధకం ఉన్నన్ని రోజులు మనం ఏమీ అచీవ్ చేయలేము లైఫ్లో. రిలాక్సేషన్కి కూడా ఒక పర్టిక్యులర్ టైం ఉంటుంది అని నేను బిలీవ్ చేస్తాను. నేను వెకేషన్కి వెళ్ళినప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటాను, కానీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే నేను ఒక సిస్టమ్, ఒక రూల్, ఒక రెగ్యులేషన్స్ అట్లా లేకపోతే ఇల్లంతా అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నేను ఒక సెట్ రూల్స్ పెట్టుకొని వాటి ప్రకారం వెళ్తూ ఉంటాను. దానివల్ల ఇల్లంతా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. అండ్ ఇట్లా మాట్లాడుతూనే మీతో నేను ఇక్కడ చిక్కుడుగాయలు కూడా ఒలిచేసి పెట్టేసుకున్నానండి. డిన్నర్కి కానీ ఇవాళ లంచ్కి కానీ పనికి వస్తాయి అనేసి. మార్నింగ్ అయితే శ్లోకాకి రెడీ చేసేసి తనని పంపించేసాను స్కూల్కి. సో అవి రికార్డ్ చేయలేదు ఇంకా. అండ్ అందరూ ఆఫీసులకి స్కూల్కి వెళ్ళిపోయినాక నేను ఇవాళ డోర్ మ్యాట్స్ వాష్ చేస్తున్నానండి. చాలా రోజులైంది ఇన్ఫ్యాక్ట్ డోర్ మ్యాట్స్ వాష్ చేసి. మాకు రీసెంట్లీ వానలకి అసలు అవి తీయాలన్నా భయం వేసింది. ఇప్పుడు కొంచెం బ్రైట్గా ఉందనేసి వాష్కి అయితే వేసేసాను. అండ్ ఇన్ ద మీన్ టైమ్ కుషన్ కవర్స్ కూడా మారుద్దాము అనేసి ఇవాళ తెచ్చానండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఇల్లంతా అనేసి కుషన్ కవర్స్, బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేస్తానండి. ఏ ఫెస్టివల్ వచ్చినా నేను ఫస్ట్ చేసే పని అయితే ఇది. నాకు కొంచెం హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ ఫెస్టివల్ వైబ్ అంటారు చూడండి, సో అది తెలుస్తూ ఉంటుంది. స్మాల్ లిటిల్ థింగ్స్ అండి, వీటిల్లోనే ప్రతిసారి కొనక్కర్లేదు కదా. మన ఇంట్లో ఇన్ని ఉంటాయి, వాటిని అటు ఇటు మార్చుకుంటూ ఒక ఫ్రెష్ లుక్ అయితే తీసుకురావచ్చు ఇంటికి. సో నేను ఇక్కడ పాడ్కాస్ట్ బీర్ బై సిప్స్ అనేసి ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఎంత యంగ్ అండి అండ్ ఎలాంటి పాడ్కాస్ట్లు చేస్తాడు ఇతనైతే అన్బిలీవబుల్ అనిపిస్తుంది. కొన్ని పెద్దగా నాకు ఎక్కవు కానీ కొన్ని మాత్రం చాలా బాగుంటాయి. అండ్ కుషన్ కవర్స్ అన్నీ వేసేసుకొని ఒక్కసారి సోఫా కూడా క్లీన్ చేసేద్దాము అనేసి డ్రై క్లీనింగ్ అయితే చేసేస్తున్నానండి. ఈ బ్రష్ నేను మార్కెట్ 99 లేదా డిఐవై మిస్టర్ డిఐవై షాప్ నుంచో తెచ్చానండి. 99 రూపీస్ ఎంతో పడింది అప్పుడు. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. చాలా హ్యాండీగా ఉంది సోఫాస్ క్లీన్ చేసుకోవటానికి. మన మ్యాట్రెస్ కూడా దీంతో క్లీన్ చేయొచ్చు. చాలా హ్యాండీగా ఉందండి. ఇట్లాంటి టూల్స్ అయితే మన క్లీనింగ్ ప్రాసెస్ని కొంచెం ఈజీగా అయితే చేస్తాయి. సో ఇలాగైతే మొత్తం నీట్గా సెట్ చేసేసుకున్నానండి. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మీరు వీడియో చూశారు అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వీడియో అయితే చూసినట్టే కదా. మీకు ఏదైనా ఒక్క ఆస్పెక్ట్లో అయినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎక్కడ ఏమి నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఆల్సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ లంచ్ చేసేసినాక నేను ఇవాళ నువ్వులుండలు చేద్దాము అనేసి వచ్చానండి. నేను చాలా సింపుల్గా చేసుకుంటాను నువ్వులుండలు కూడా. జస్ట్ నువ్వులు కొంచెం రోస్ట్ చేసేసి మామూలు మన డ్రై కోకోనట్ ఉంటుంది కదా, డెసికేటెడ్ కోకోనట్, దాన్ని కూడా లైట్గా రోస్ట్ చేసి మిక్సీలో వేసేస్తానండి విత్ మన బెల్లం పొడితో మిక్సీ కొట్టేస్తాను. సో చక్కగా ఉండలైతే వచ్చేస్తాయి. అండ్ నువ్వులు ఇవన్నీ కొంచెం కూల్ అయ్యేంత లోపల నేను డోర్ మ్యాట్స్ అన్నీ డ్రై అయితే చేసేసుకుంటున్నానండి. ఇవి ఇక్కడ ఆరేస్తే కొంచెం తొందరగా ఆరుతాయి అనేసి ఈ బాల్కనీలో తెచ్చి డ్రై చేసేసుకుంటున్నాను. అండ్ ఇవి అయిపోయినాక చక్కగా బెల్లం వేసేసి మిక్సీ పట్టేశానండి. అండ్ ప్రాపర్గా వచ్చేస్తుంది.
లేదు కొంచెం డ్రైగా ఉంది అనిపిస్తే మనం నెయ్యి కూడా వేసుకొని ఉండకట్టుకోవచ్చు. నాకైతే ప్రాపర్ లడ్డూలాగా చేయటం రాదండి, బట్ దెన్ ఇది హెల్త్కి మంచిది అని మాత్రం నేను స్టార్ట్ చేశాను చేసుకోవటము. అండ్ నేను తాలింపులో కూడా వేస్తున్నానండి, కానీ మన వ్యూవర్ ఒకళ్ళు చెప్పారు నువ్వులు రోస్ట్ చేసి ఆ పౌడర్ వేస్తే మంచిది అని. యాక్చువల్లీ దట్ ఈస్ అ బ్రిలియంట్ ఐడియా అనిపించింది, కానీ దానికి కూడా కొంచెం టైం తీసుకొని నేను అది కూడా చేస్తానండి, రోస్ట్ చేసి వేసేస్తాను. అండ్ ఇంకా లడ్డూలు అయితే ఇలా వచ్చినాయి. ఇవి అయిపోయినాక మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much for watching this video. You all have a great day. Thank you.